హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ మల్లికా కిచెన్. ఈ ఛానల్ని అభినందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్తోని ఊరగాయ. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా ఒక బాండీ తీసుకునేసి అందులో కొన్ని ధనియాలు, మెంతులు, జీలకర్ర, 2 యాలుకలు, కొద్దిగా లవంగాలు, చెక్క, వీటిని ఏంటంటే దోరగా వేయించుకుందాం. ఇప్పుడు అవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు కొద్దిగా ఆవాలు అందులో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని కొద్దిగా ఎరడాలుగా వేయించుకునేసి ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకునేసి అందులో నూనె ఏమీ వేయకుండానే చికెన్ని వేసుకుందాం. అది బోన్లెస్ చికెను. ఓకేనా ఫ్రెండ్స్. అందులో కొద్దిగంత సాల్టు, కొద్దిగా పసుపు, చిటికెడు వీటిని వేసేసి బాగా వేయించుకోవాలి. అది ఎలాగంటే అందులో నీరు అనేది అస్సలే ఉండకూడదు, బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాతనే అప్పుడు మనం వేరే పని చేసుకుందాం. ఇప్పుడే ఇందులోనే ఉంది. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా ఊరగాయ ఎక్కువ రోజులు నిలబడుతుంది. మినిమం అంటే 5-6 నిమిషాలు అయితే తగ్గకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ వేగిన చికెన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ బాండీ తీసుకునేసి అందులో మనకి ఊరగాయకి ఎంత అవసరమో అంత నూనెని పోసుకుందాం. కొంచెం ఎక్కువగానే ఉండటం మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ని అందులో వేసుకుందాం. చూడండి వేసాం కదా. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం ఎక్కువే ఉండటం మంచిది. ఎందుకంటే ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి మంచి రుచి వస్తుంది. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మినిమం 6-8 నిమిషాల వరకు. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుందాం. చూడండి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకున్నాం కదా. చూడండి ముక్క కూడా ఉడికిపోయింది. అల్లం పేస్ట్ అన్నీ కూడా మంచిగా ఉడికాయి. ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ మీద నుంచి కిందకి దించుకుందాం. కిందకి దించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ మనకి ఎంత అవసరమో, ఇప్పుడు కారం అది కూడా మనకు ఎంత అవసరమో అంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మిక్సీకి బట్టి పెట్టుకున్నాం కదా, గ్రైండింగ్ చేసుకున్నాం కదా, ఆ పొడిని దీంట్లో చల్లుకుందాం. కొన్ని వెల్లుల్లి రెమ్మలు అంటే తెల్లగడ్డ ముక్కలు. ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నింటిని వేసి బాగా కలుపుకుందాం. కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. 100% మంది కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. 10% వరకే చేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తయారైపోయింది. ఓకేనా. ఇది మన ఫ్యామిలీ చికెన్ ఊరగాయ. చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఇందులో నిమ్మ అన్నది తగలకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. కానీ మంచి కారం వాడుకోవాలి. ఎండుమిరపకాయలు మంచి చూసి పట్టించుకునేసి మిల్లుకి, అప్పుడు ఆ కారాన్ని వాడితే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. నూనె కూడా మంచిది వాడండి, బాగుంటుంది.